రంగారావు గారి సినిమా ఇప్పటికీ విడుదల కాకుండా ఉండిపోయిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎస్వి రంగారావు, అంజలి, హరినాథ్, రేలంగి, విజయ నిర్మల, రాజనాల నటించినటువంటి ఈ సినిమా ఇప్పటికీ విడుదలకు నోచుకోకపోవడం చాలా విచిత్రమైన సంఘటన. నిర్మల ఆర్ట్ పిక్చర్స్ పై టిఆర్ చౌదరి నిర్మించిన సినిమా మల్లెల మనస్సులు. ఈ సినిమా 1970లో ప్రారంభించారు. మల్లెల మనస్సులు ఈ సినిమా పాటల రికార్డింగ్ జనవరిలో ప్రారంభించారు 1970లో. మల్లెల మనస్సులు ఈ సినిమాలో ఎస్వి రంగారావు అంజలి ఒక జంటగా, మరియు ఇక హరినాథ్, విజయ నిర్మల రెండవ జంటగా నటించారు. చెల్లెలుగా అనిత గారు నటించారు. చెయ్యని కుట్రకు జైలుపాలైనటువంటి ఎస్వి రంగారావు ఇందులో విలన్ గా రాజనాల నటించారు, మరియు రేలంగి కూడా నటించడం జరిగింది. ఇక ఎస్వి రంగారావు చెయ్యని నేరానికి జైలుపాలైనప్పుడు ఆయనను నిర్దోషిగా నిలబెట్టి చూపించడానికి హరినాథ్ ఇందులో లాయర్ పాత్ర వేయడం జరిగింది. ఇక ఇందులో చిత్తూరు నాగయ్య, రేలంగి అతిథి పాత్రలో నటించడం జరిగింది. 1970లో చాలా సినిమాలకప్పుడు మనస్సుతో ఉన్నటువంటి సినిమా టైటిల్స్ రావడం, పెద్ద హిట్ కావడం జరిగింది. అందుకే టిఆర్ చౌదరి గారి కూడా తన సినిమాకు మల్లెల మనసులు అని సినిమా టైటిల్ గా పెట్టడం జరిగింది. ఇక ఈ సినిమా 1970లో చెన్నైలోని వెంకటేశ్వర టూర్స్ లో ప్రారంభించడం జరిగింది. అది ఏ ముహూర్తంలో ఈ సినిమా ప్రారంభించారో అన్ని అవాంతరాల మధ్యలోనే సినిమా ఆగుతూ వచ్చి సినిమా పూర్తయినా కూడా ఇప్పటికీ విడుదలకు నోచుకోకుండా అలాగే ఉండిపోవడం జరిగింది. ఇక ఈ సినిమా మొదలుపెట్టిన ముందే ఈ సినిమా దర్శకుడు సుబ్బారావు మరణించడం జరిగింది. అతడు చనిపోవడం వలన కూడా సినిమా చాలా రోజులుగా ఆగిపోవడం జరిగింది. ఇక దర్శకుడు చనిపోయిన తర్వాత చౌదరి గారు కేవి నందన్ రావును దర్శకుడిగా తీసుకొని సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక సినిమా నిర్మాణంలో హరినాథ్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ సినిమాలో హరినాథ్ కు చిత్రరంగంలో మార్కెట్ పడిపోవడం, అతని స్టార్ వాల్యూ పూర్తిగా పోవడం జరిగింది. దానికి తోడుగా రేలంగి, ఎస్వి రంగారావు చనిపోవడం కూడా ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణాలు. ఇక 1970లో మొదలైన ఈ మల్లెల మనసులు 1975 వరకు పూర్తి కాలేదు. ఎన్నో కష్టాలు పడుతూ, ఆర్థికపరమైన కష్టాలు పడుతూ నటులు చనిపోవడం, దర్శకులు చనిపోవడం, దర్శకులను మారుస్తూ ఆర్థిక పరమైనటువంటి చిక్కులు పడుతూ చౌదరి గారు సినిమా నిర్మాణాన్ని ఆగుతూ కొనసాగించారు. ఇక ఇలా అవాంతరాలు దాటుకుంటూ సినిమా చిత్ర నిర్మాణం 10 సంవత్సరాలుగా కొనసాగింది. అయితే 1981 ఏప్రిల్లో సినిమా విడుదలకు కొంచెం కార్యక్రమం ముందుకు వెళ్ళింది.
ఆ సమయంలో కలర్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయం అది. మరి ఆ సమయంలో ప్రేక్షకులు ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎవరు చూస్తారని పంపిణీదారులు ఎవ్వరు సినిమా రిలీజు విడుదల చేయడానికి ముందుకు రాకుండా ఉండడం బట్టి నిర్మాత పూర్తి నిరాశకు లోనై సినిమా అక్కడనే ఆగిపోవడం జరిగింది. సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే మారిన ట్రెండ్‌కు అనుగుణంగా ఎస్వి రంగారావు, అంజలి, హరినాథ్, విజయ నిర్మల, రాజనాల, రేలంగి వీరు ఈ ఆ సమయంలో వీరికి మార్కెట్ లేకపోవడం ద్వారా కూడా సినిమా పంపిణీదారులు విడుదల చేయడానికి వెనకంజ వేశారు. సినిమాలో కథా బలం లేకపోవడం, కథ నడిపించే విధానం చాలా రకాలుగా ఆగిపోవడం, చిత్ర నిర్మాణంలో చాలా ఆలస్యం కావడం వల్ల సినిమా మార్కెట్ చేయలేకపోయి ఆగిపోవడం జరిగింది. అయితే నిర్మాత ఎంతమంది పంపిణీదారులను కలిసినా సినిమా విడుదల చేయలేక చేతులెత్తేయడం జరిగింది. సినిమా నిర్మాణం విడుదల చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎవరు కూడా సినిమాను ఆదుకోలేకపోయారు. ఇక ఈ సినిమా టిఆర్ చౌదరి గారు ఎంతో ప్రయత్నం చేశారు. కానీ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమా అలాగే ఉండి యూట్యూబ్లో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో మల్లెల మనసులు సినిమా చూడొచ్చు. కానీ ఎంతో ఆసక్తిగా ఇష్టంతో మొదలుపెట్టిన సినిమా పెద్ద కాస్టింగ్ ఉన్నా కూడా ఎస్వి రంగారావు లాంటి మహానటులు నటించిన సినిమా చివరకు విడుదలకు నోచుకోకుండా పోయి నందుకు చాలా విచారకరం. అందుకే చిత్రసీమ విచిత్రసీమ అని అంటారు.